Hey guys, welcome back to my channel. This is Swati. So, నేను ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు మా అన్నయ్య మా వదిన వచ్చి నన్ను తీసుకొని వెళ్తారు. చింటడే. సో వ్లాగ్ మొత్తం చూపిస్తా, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏమేమి చేశానో ఎంజాయ్. అంతే కదా, ఫుల్ ఖుషులు ఉంటాం కదా మమ్మీ వాళ్ళ ఇంటికి అంటే నేను వెళ్ళి కూడా మా అన్నయ్య పెళ్ళప్పుడు వెళ్ళినా అంటే మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళలే. 40 days అవుతుంది. ఎందుకు వెళ్ళలే అంటే చెప్పాలా, మా మనీకి అంటే మా హస్బెండ్కి లెగ్ ఫ్రాక్చర్ అయింది. కరెక్ట్ బర్త్డే రోజే అయింది. సో దానివల్ల ఆయనకు బెడ్ రెస్ట్ అనమాట. సో అందుకనే నేను వెళ్ళలే. సో ఇప్పుడు కొంచెం ఓకే అయింది. అందుకే జస్ట్ ఒక 2 days ఉండేసి వచ్చేద్దాం, నాకు కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది అని చెప్పేసి. నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి కూడా ఎన్నో డేస్ అవుతుంది. సో ఐ వాంట్ పీస్. ఈ ఇంటి నుంచి నాకు పీస్, విడుదల. ఎవరొచ్చిర్రు? ఏది సుమేది? హలో, హాయ్. అయ్యా వదిన రాలే. మా అన్నయ్య వచ్చిండు, వదినని తీసుకొని రాలేడు. ఉత్తి అన్నయ్యనే వచ్చాడు. మా అన్నయ్య వాళ్ళ కోసం ఇప్పుడు చికెన్ నగెట్స్ ఇస్తున్నాం. చికెన్ నగెట్స్ టీవీ సౌండ్ ఫుల్ పెట్టుకొని చూస్తాం. అదేందో నాకు అర్థం కాదు. బాయ్స్ అందరూ అంతేనా? మా అన్నయ్య మా మనీ అంతనా? వాల్యూమ్ వాళ్ళు నార్మల్గా కొంచెం పెట్టుకుంటే వాళ్ళకి అర్థం కాదా? ఇంపియరా? ఇంత పెద్ద వాల్యూమ్ పెడతారంటే వేసేయడమే. సో ఆయిల్ హీట్ అయిపోయింది. నేనేం ఎక్స్పర్ట్ కాదు, ఆల్రెడీ నాకు భయం వేస్తుంది. ఆయిల్ ఫుల్ హీట్ అయిపోయింది. మన వాళ్ళు ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని తింటారు. అదేందో చోటికి అమ్మో ఇదేందో టప టప అంటుందే. వాటర్ పడ్డవా? ఇప్పుడు ఉంటుంది చూడు టాస్క్, నాకు పెద్ద టాస్క్. ఇప్పుడు నేను ఎలా వేస్తాను తెలుసా? ఈ నగ్గెట్ని దీని మీద పెట్టి దూరం నిల్చొని ఇలా వేస్తా. అంతే కదా, సేఫ్. ఇప్పుడు ఒక్కొక్కటి కావాలని ఒక 4-5 వేసేస్తా. ఏదో కొత్త మూవీ వచ్చిందంట కదా మలయాళంది, అది చూస్తున్నాను. యాక్చువల్లీ అప్పటి నుంచి చేసి పెట్టి మా అన్న వాళ్ళు వచ్చినాకని అంటే వేడి తింటారని. ఏదో మా పిచ్చి ప్రేమ. చిన్నగా పెట్టి సిమ్లో పెట్టేసి వదిలేస్తే అవే అవుతాయి. రెడీ అయిపోయినాయి. ఏంద్ర మొక్క అట్ట పెట్టి మైనస్ ఉందా ఫ్రిడ్జ్లో? చూడు మా అన్నయ్య ఆర్డర్ ఇస్తుండు. ఆర్డర్ నాడు చూడండి, మళ్ళీ ఒకటే బ్యాగ్తో మూతున్నా. ఇప్పుడు ఇది ఎందుకు నొక్కిన? టేస్ట్ చేస్తున్నా. సరే చలో
బాయ్ బాయ్ చిన్న. మేము వెళ్ళిపోతున్నాం. ఇది ఏరియానా గెస్ చేయండి. తుమ్ముకుంటా అంట. తుమ్ముకుంటా అంత దూరంలో ఉన్నాంలా మేము. సరే దోమలు కూడా కాదు. గెస్ చేయండి. రాయ్ చందని మాల్. పిన్లు కూడా ఉన్నాయి ఇంకో. హలో 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 హలో. ఇది దీనికి పౌడర్ వేసుకొని ఇట్లా రుద్దుకోవాలి. అది ఖరాబ్ చేస్తాడమ్మా తెలుసా? అది మైక్. అది పౌడర్ వేసి రుద్దుకునేది కాదు. ఇట్లా మేకప్ పౌడర్ ఇట్లా ఇట్లా అని అంతే కదా? కాదు, ఇది అట్లనే ఉంది స్పాంజ్. అదేదో కొంటారు చూడు బ్లెండర్. బ్లెండర్. అమ్మో, నీకు బ్లెండర్ కూడా తెలుసా ఆకర్షణ? అయితే నీకు ఒక రోజు మొత్తం అన్ని కాస్మెటిక్స్ అన్ని పెట్టి. కాస్ట్లీ కదా అది, 2000 ఉంటుందేమో. ఏముండదు అది. అది జస్ట్ ఒక స్పాంజ్ స్పాంజ్ ఉంటుంది చూసినావా? ఆ టీవీలు కొంటే టీవీలలో వస్తుంది చూసినావా కొత్తది, ఏదైనా ఆడ పెడతారు ముక్కలు. అది తీసి కట్ చేసి పెడితే కూడా మేము బ్లెండర్ అని కొనుక్కుంటారు. అంత పిచ్చలం కాదులే. సాచా తాగుతాం. తిప్పు బండి. నిజమా? నిజం, తిప్పు. అబ్బా అబ్బాయింద్రా, తాగుతావా అని నువ్వే అడిగినావు. నువ్వు తాగుతావా పక్క? ఎందుకు తాగు? నేను మనిషిని కాదా? తిప్పు బండి, తిప్పు. మీకు సుచిత్ర దగ్గర షార్జా తెలుసా ఎవరికైనా? సూపర్ ఉంటుంది. మేము ఎక్కడ ఉంటాం తెలుసా మీకు? మీరే కనుక్కొని గెస్ చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చెయ్యండి. పిచ్చే తీసుకోరాదు. Hello, good afternoon, sir. I'm Nisha from Helios Capital India. ఇంటికి వచ్చేసాం. మమ్మీ నేనొచ్చినా. అయితే డాడీ కళలు వచ్చిండు ఈరోజు పొద్దున. వస్తే డాడీ కళలు వస్తే నేను డాడీకి ఏమని చెప్తున్నారు సార్? ఆకర్షణ మీద సాడీలు ఆకర్షణ మీద సాడీలు చెప్తున్నావు మమ్మీ. ఏమని చెప్తున్నావు అనుకుంటున్నావు? అట్లా చేస్తుండు, ఇట్లా చేస్తుండు, డాడీ అట్లా చేస్తుండు, నన్ను ఇది చేస్తుండు, అది చేస్తుండు అనుకుంటే చెప్తున్నా. డాడీ ఏమో ఇక ఎట్లా చేస్తాడు? నేను ఎప్పుడైనా డాడీ చెప్తుంటే అని అంటాడు చూడు ఆకర్షణని చూసి. అట్లా అంటుండు ఆకర్షణని చూసి అనుకుంటే నవ్వుతుంటే నవ్వకు డాడీ, నువ్వు నవ్వుడు కాదు, సీరియస్గా చెప్తున్నా. ఆకర్షణ కొంచెం దిట్టు ఆయన అది ఇది అనుకుంటే అంటున్నా. మొన్న పెళ్ళికి కూడా గౌతమ్ మనకు చెప్పలేడు, హాల్ ఆయననే పోయి బుక్ చేసుకుండు, ఆయననే పెద్దోడు అయిపోయిండు, అది ఇది అనుకుంటా చెప్తున్నా డాడీకి అన్ని. డాడీ ఏమో ముసి నవ్వుకుంటుండే, ఇది ఎట్లా చెప్తుంది చూడు నాకు అని. పొద్దున వచ్చింది కదా. డాడీ గురించి మాట్లాడుకోగానే ఫుల్ ఎమోషనల్ అయిపోయినాం. మస్తు మిస్ అవుతాం మా డాడీని మేము. మా డాడీ ఇప్పుడు ఉంటే ఎంత బాగుండేదో, మస్తు హ్యాపీ ఉంటుండే మేము అప్పుడు. ఇక్కడ నేను అమ్మ ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అంతే కదా. గర్ల్స్కి ఎన్ని ముచ్చట్లు ఉంటాయి. మా మమ్మీతో ఫుల్ షేర్ చేసుకున్నా. ఇంకా మా వదిన లేదు, ఆఫీస్కి వెళ్ళింది. వచ్చి షెక్కేసాయి. నేను బాలనగర్కి బుక్ చేసుకున్నా, మీరు ఇక్కడ దిగమంటే మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ అయ్యా. చలో ఇప్పుడు ఏడికి వెళ్దాం? ఆకర్షణ చెప్పు. ఓకే, మ్యారేజ్ డే. నా మ్యారేజ్ డే అయిపోయిందా? మొన్న బర్త్డే ఎవరిది? నాది కూడా కాదు, మీ అల్లుడిది. మ్యారేజ్ డే అయిపోయింది కదా అంట. అంటే మా మ్యారేజ్ డే వస్తుందని కూడా గుర్తులేదు మీకు? డేట్ చెప్పు. 26th. నీకు గుర్తుందా అమ్మ? వచ్చే నెలనే ఓకే, మేమైతే వచ్చే నెలలకే పోయింది. నీకు గుర్తుందా? వద్దమ్మా 22 అయిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పిర్రు.
ఒక్కొక్కరు 26 అంటారు, ఒక్కరు 20. పెళ్లి చేసారు 25th. 25th అంట. 21. అమ్మా ఫైనలీ చలో దిగండి. మా హాయ్ అమ్మా. చలో అలా కూర్చోవా? చిల్లీ ఎగ్. నాకు ఎగ్ వద్దు, ఇవే తీయండి ఫస్ట్. నాకు పన్నీర్ ఏ టైంకి వద్దాం మేము బయటకి. అప్పటి వరకు మమ్మల్ని ఎవరు లేకపోతే డిస్టర్బ్ చేయొచ్చు. మేము తింటాం, కూర్చుంటాం, ఎవరు వేసుకుంటాం, మేము మాత్రం డిస్టర్బ్ చేయొచ్చు. One more. అత్త కొడలు వెజ్. ఈ అత్త కొడలు వెజ్. ఈ కోడలు అసలు నాన్ వెజ్ తినదు. ఏందో ఈ అత్త శనివారం తినదు, శుక్రవారం తినదు, సోమవారం తినదు. వీళ్ళిద్దరికి ఈరోజు సెట్ అయింది. మాకైతే అన్నీ వెజ్, నాన్ వెజ్ అన్నీ మాకైతే. ఈ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇదే కదా, అన్నీ తినొచ్చు. ఎక్స్ప్రెషన్ వీడియో పెట్టినా అని తింటలేడు. తిను, ఇప్పుడు తిను, తిను 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 తినాకర్షణ లాగ్ చేస్తున్నావు. వీడియో మర్చిపో. తొందర తినాకర్షణ లాగ్ చేయకు. అబ్బా, ఎంత స్టైల్గా ఓవరాక్షన్. ఆకాష్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు, ఫోటోగ్రాఫీ సైడ్ చూడొద్దు, మీరు చాలాసేపు అట్లనే ఒకరినొకరు చూసుకోండి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆకాష్ విన్నాడో లేదో తెలీదు. ఆకాష్ ఇక్కడ సైడ్ ఉన్నాడు కదా, నేనేమో జనాల సైడ్ ఉన్నాను. అక్షంతలన్నీ నా కంట్లో పడ్డాయి. కళ్ళల్లో అది ఎట్లా తెరిచింది తెలుసా? కళ్ళు ఇంత పెద్దగా తెరిచింది మమ్మీ, పెద్దగా తెరిచి. లేదు లేదు, నేను నిన్నే చూడాలంట. లేదు లేదు, నేను నిన్నే చూడాలంట. నేను అక్షంతలు ఉంటే ఉండని కళ్ళలో అని చెప్పి అక్షంతలు కూడా తీయకుండా అట్లనే చూస్తుంది, కళ్ళు ఇంత ఇంత పెద్ద పెద్ద వేసి. కాంచమేది ఎంత చిన్నగా ఉంది, పీస్ మాత్రం పెద్దగా ఉంది. నాకు పెద్ద కంచం కావాలి. స్వాతి ఎట్లుంది? నల్లి గోష్ బిర్యానీ బాగుంది. ఆకర్షణ ఇప్పుడు చింటుగానికి ఫోన్ చేద్దామా? ఫోన్ చేసి, అరే చింటూ తిననీకి వచ్చినాం రా. ఆకర్షణ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నాది కూడా అయిపోయింది, బిల్లు కట్టరా అని చెప్పేసి వదిన ఫోన్ నుంచి చేద్దాము. బిల్లు కట్టమని చెప్పి చింటుగానికి ఫోన్ చేద్దాము. ఏమంటారు రియాక్షన్ చూద్దామా? ఓకే. అరే చింటూ, చింటూ బిల్లు కట్టరా. బిల్లు కట్టరా, మేము ఇగో తిననీకి వచ్చినాము. ఏం చేసినావా? బిల్లు అనగానే ఫోన్ కట్ చేసాడు. హుషారు ఆడాడు, హుషారు పట్టే. అగో మళ్ళీ వేస్తుండు, మళ్ళీ బిల్లు అనగానే కట్ చేస్తాడు చూడు. ఎవరి దగ్గర పైసలు లేవురా, మేము ఇగో తిననీకి వచ్చినాం, బిల్లు కట్టు నువ్వు ఫస్ట్. గలీజ్ ఆడాడు. బిల్లు కట్టేసినాం రా. కట్టినాం. ఇప్పుడు ఇది వినిపిస్తుంది కదరా. పప్పు నువ్వు కూడా పోవు. మరి నిన్న పప్పు తిన్నావు, ఏదో నువ్వు ఉన్నావని నీ మీద భయంతో తిన్నాడు. ఈరోజు మేము ఉండేసరికి పప్పులు గిప్పులు నాతో కావు, నేను తినా అని అన్నాడు. That's all about today's video. Hope you like it. Please do like, share and subscribe to my channel. సారీ ఏం చేయాలి మేము?
That's all about today's video. Hope you like it. Please do like, share and subscribe to my channel. That's all about today's video. Hope you like it. Please do like, share and subscribe to my channel. Swati Vlogs. Okay, bye.